హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి ఫస్ట్ ఫ్రై నుంచి ఈరోజు నా చేతి కర్రీ టేస్ట్ వరకు ఈ మినీ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంత కారం వేసుకున్నాను. మా మమ్మీ కొంచెం మంచిగా అనేసరికి కొంచెం బాగానే దట్టగా ఎక్కించిన అన్నట్టు వేసేసరికి కొంచెం కారం అనేది ఎక్కువైంది. 2 టేబుల్ స్పూన్స్ అంత కారమును 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు పెరుగు వేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1 ఆనియన్ చిన్న ముక్కలాగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, అలానే పసుపు పుదీనా ఇట్లా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర మెంతుకూర లేదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయినాక చికెన్ పీసెస్ అనేది వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ నేను మీకు మమ్మీ చేసిన చికెన్ కర్రీలో షేర్ చేశాను. ముక్కలు అనేది కొంచెం రెడ్ కలర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు లైటింగ్ పడలేదు, కర్రీ ఏమో రెడ్ కలర్గా మంచిగా వచ్చింది. ఫ్లాష్ లైట్ లేక కిచెన్లో లైట్ లేక కర్రీ అనేది మీకు కలర్ అనేది ఇలా కనిపిస్తుంది. మంచిగా స్పూన్ తోటి మంచి మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ నేను అక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం కొంచెం ఎక్కువనే వేసాను. మళ్ళీ ఇక్కడ కారం తక్కువైంది కావచ్చు అని 4 టీ స్పూన్స్ అంతా కారం వేసాను. అలానే 1.5 స్పూన్ అంతా ఉప్పు వేసాను. వేసేసరికి కొంచెం స్పైసీ అనేది అయ్యింది పిల్లలకి. నేను చేసిన మిస్టేక్ ఇక్కడనే అవి కొంచెము 5 మినిట్స్ ఇట్లా మగ్గనేసి ఏందనేది చికెన్ పీసెస్ కొంచెం మెత్తగా అయ్యాక 60% 70% కుక్ అయ్యాక ఇక్కడ నేను టీ గ్లాస్ అంతా వాటర్ చూపించాను కదా, అది వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అలానే కొడుకు సోరు, ఎండు కొబ్బరి పొడి అంటారు కదా, అది వేసుకున్నాను. కొంచెం గ్రేవీ టేస్ట్ వరకు పిల్లలకి చూపించాను. కొంచెం స్పైసీ అయినా కానీ నేను ప్రేమతో చేసిన వాళ్ళకి వంట, అందుకోసమే మమ్మీ బాగుందని చెప్పారు. ఆ చిన్న మూమెంట్ నాకైతే చాలా పెద్ద హ్యాపీనెస్ అనిపించింది. మామ్ లైఫ్ అంటే ఇదేమో కావచ్చు, చిన్న చిన్న మూమెంట్స్లోనే పెద్ద ఆనందం కలిగింది. పిల్లలకైతే కొంచెం పెరుగుతోటి నిమ్మకాయ ఇట్లా పిండి అయితే పెట్టేసరికి అయితే వాళ్ళైతే హ్యాపీగానే తిన్నారు. కొంచెం గ్రేవీ రాగానే థిక్నెస్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ ఫ్రైలో తీసుకున్నాను. నాకు ఫస్ట్ ఫ్రై డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము. క్వాలిటీ చాలా బాగుంటుంది. పిల్లలకైతే డైలీ వేర్గా అయితే సూపర్గా ఉంటుంది. జంప్ సూట్ లాగా చిన్న పాపకైతే తీసుకున్నాను. సమ్మర్ కదా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. పెద్ద పాపకు వచ్చేసి డోంగులో టైప్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ లైట్ బ్లూ కలర్ చాలా బాగుంది.